మీ దగ్గర 50 అడుగులు దొరికితే 49 అడుగులు దాకా దొరికితే నీళ్ళు వస్తాయా? మీ దగ్గర మార్కాపూర్లో 100 అడుగులు దొరికితే నేను 99 అడుగులు దొరికితే సరిపోయిద్దా? చెప్పండి. యా, అంతవరకు దొవ్వాలి. ఎందుకు ఈ మందము? దేవునితో దూరమైనందుకు మందం పెరిగిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవునితో దూరం ఎక్కువైపోతూ ఉంటుందో మనకి అంత కఠినంగా మారిపోతాయి. కఠినమైన హృదయం అంటారే, ఏంటది? కఠినమైన హృదయం అంటే దేవునితో దూరం అవుతే కొద్దీ మందం పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను నా చెయ్యి కొంచెం మెత్తగా ఉంది అనుకోండి, బయలుదారి పని చేసే వాళ్ళు చేయటం ఉంటుంది కొంచెం గట్టిగా. ఎందుకు? నేను మనిషినే, వాళ్ళు మనిషే కదా. నా చెయ్యి ఆ చెయ్యి ఒకేలా ఎందుకు లేదు? అర్థమవుతుందా? దానికి అలవాటు పడింది. ఇప్పుడు దేవుని స్వరానికి అలవాటు పడ్డోళ్ళు తొందరగా నీళ్ళు వస్తాయండి. దేవుని స్వరానికి దూరంగా ఉన్న వాళ్ళకి మందం పడిపోతాను. ఎందుకు? దూరం అయ్యే కొద్దీ మందం పెరిగిపోతూ ఉంటుంది. అవిధేయత వల్ల మందం పెరిగిపోతూ ఉంటుంది. పాపం వల్ల మందం పెరిగిపోతూ ఉంటుంది. ఆ మందం పెరిగిపోయినప్పుడు మనం దేవుని చేతి పొందుకోవాలో అది ఇంకా దూరం అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా దగ్గర అవ్వాలి, ఇంకా పలకాలి, ఇంకా పలకాలి, విధేయత చూపించాలి, ఆయన ప్రేమలో నడవాలి. ఇవన్నీ చేస్తూ వెళ్ళాలి. ఓన్లీ తవ్వడమే కాదు, సరైన ప్రదేశంలో తవ్వాలి. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒక అవగాహనలో ఇక్కడి నుంచి పంపించాలని. కేవలం ఏదో చెప్పేసి పంపించేసి మన జీవితాలు అలా ఉండిపోతే లాభం లేదు. నేనేదైతే నేర్చుకున్నానో మీరు అదే నేర్చుకోవాలి. ఈ రోజు నుంచి మనం ఒకటి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కన్ఫెషన్ గురించి నేర్చుకోవాలి. ఏంటంటే, పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు పలికేటప్పుడు దేవుని నుంచి పొందుకోవాలనుకున్న దానికి ఒక అడుగు దగ్గర అవుతావు. అది ఎంత దూరంలో నీకు అనవసరం. మళ్ళీ పలుకు, మళ్ళీ పలుకు, చెప్పండి, మళ్ళీ పలుకు, ఇంకొంత దగ్గర అవుతావు. మళ్ళీ పలుకు, ఇంకొంత దగ్గర అవుతావు. అది దొరికే వరకు నువ్వు పలుకుతూనే ఉండు. ఎందుకంటే దగ్గర అవడం మంచిదే. ఒక్కడుగులో ఎప్పుడు దాన్ని వదిలిపెట్టద్దు. ఇప్పుడు మాట్లాడదు చెప్పుకుందాం. ఓకే, ఎవరికైనా బోర్ కొట్టిందా ఇప్పుడు నేను చెప్పింది? నువ్వు దాని కదలికు కళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఎవరికైనా బోర్ కొట్టిందండి నేను చెప్పింది? ఎవరైనా ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యారా? అంటే ఎవరికైనా నాకు ఇస్తాడు దేవుడు, నేను దగ్గర అవుతాను అనిపించింది ఎవరికైనా? నిజం చెప్పండి. నన్ను మోసం చేయొద్దు, మీరు మోసపోతారు. ఓకే ఓకే, ఇది నిన్న అన్న చెప్పినప్పుడు చాలా సంతోషం ఇస్తుంది నాకు. ఇది విన్నదే కదా, విన్న వాక్యం కదా అనుకోవద్దు. ఎప్పుడు విన్న వాక్యంలోనే దేవుడు కొత్త సత్యాలు తెస్తాడని నాకు తెలీదా? ఇప్పుడు పలికితే దగ్గర అవుతాడని నాకు తెలీదా? కానీ ఆ వాక్యం మనము శ్రద్ధగా విన్నప్పుడు ఒక ఆనందం వస్తుంది. ఓకే, నేను దగ్గర అవుతున్నాను, అది పొందుకోవడానికి నేను దగ్గర అవుతున్నానని చాలా ఆనందం వేస్తుంది. అదే రేమా వాక్యం. లోగోస్ వాక్యం ఎప్పుడైతే శ్రద్ధగా వింటూ ఉంటామో, అంటే రాయబడిన వాక్యాన్ని మనం శ్రద్ధగా కూర్చొని దేవుడు నాతో మాట్లాడాలి, నేను విన్న వాక్యమైనా నాకు తెలిసిన వాక్యమైనా దీంతో నా బ్రతుకు మారిద్ది అని మనం శ్రద్ధగా విన్నప్పుడు ఒక ఆనందం వస్తుంది. ఆ ఒక్క ఆనందంలోనే మన జీవితం అంతా మారిపోయింది. సో అందరికీ మాట్లాడే వరం శుభాకాంక్షలు. అయితే దేవుడు మన రాజు మనకి శాంతిని సమాధానాన్ని ఇచ్చే దేవుడు. పోయినసారి మనకి విశ్రాంతిని ఇచ్చే దేవుడు ఎలాంటి దేవుడు చూసాం. మనకి విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన శ్రమ పొందాడు. అయితే మత్తయి 21:1 నుంచి ఉంటుంది. ఈ శాంతి రాజు ప్రవేశిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది. పామ్ సండే మార్క్స్ ద ట్రయంఫ్ ఎంట్రీ ఆఫ్ జీసస్ ఇంటూ జెరూసలేం. యెరూషలేంలోకి ఆయన విజయోత్సవంతో తిరిగి వస్తున్నాడు. ద క్రౌడ్ వెల్కమ్డ్. ఈ జనులందరూ ఆయన్ని ఈ హోసన్నా జయమని మంటలు పట్టుకొని, సో జయము జయము అని చెప్పి, దావీదు కుమారుడికి జయము జయమని పలుకుతా ఉన్నారు. అయితే ఈయన ఎలాంటి రాజు? ఆయన సాత్వికంతో ఉన్న రాజు, ద హంబుల్ కింగ్. ఈయన రాజు వస్తున్నాడంటే వీళ్ళు ఏమనుకున్నారు? ఈయన ఒక పొలిటికల్, చూద్దాం. ఆయన యుద్ధం చేయడానికి రాలేదు,
యుద్ధం చేయడానికి గుర్రం మీద రాలేదు. అంటే ఆయన తగ్గించుకొని శాంతిని ఇవ్వడానికి గాడిద మీద వచ్చారు. ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే, ఎవరైనా చిన్న బండి మీదకి ఎవరైనా రావాలనుకుంటారా? అంటే నా దగ్గర ఒక బండి ఉంది, దానికంటే చిన్న బండి మీదకి రావాలని నాకు ఇష్టం ఉండదు. నిజం చెప్తున్నా, నాకు ఒక బండి అలవాటైంది, దానికంటే చిన్న బండి మీద రావాలంటే నాకేదో ఒక తక్కువ స్థితిలాగా అనిపిస్తుంది. లేదంటే ఆ కంఫర్ట్ కూడా ఆ బండికి బాగుంటుంది. ఇది ఎంతమంది అని అర్థం చేసుకున్నారు చెప్పండి? అవునా కదా? మీకు ఉన్న దానికంటే మీరు తగ్గించుకొని వెళ్ళాలనుకుంటారా? నేనైతే వెళ్ళాలనుకోను. అబద్ధాలు ఎందుకులే కానీ నేనైతే వెళ్ళాలనుకోను. సో దేవుడు ఆయన ఎంతో ఉన్నతంగా, ఆయనకి ఒక క్యాన్వాయ్ అంటే ఎన్నో వేవేల దూతలు, రథాలు, మంటలు వచ్చే రథాలు అని ఆయన రేంజే వేరు. ఆయనకి ఎంత చెప్పినా ఆయన రేంజ్ని మనం చెప్పలేం. అలాంటి స్థితి నుంచి తగ్గించుకొని గాడిద మీద మన కోసం తగ్గించుకున్నాడు. అది ఎలాంటిదంట సాదృశ్యం? హ్యూమిలిటీ, తగ్గింపుకి సాదృశ్యం. అలాగే సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. జకర్యా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, నీ రాజు నీ ఎదుట వచ్చుచున్నాడు, ఆయన నీతిమంతుడును రక్షణ కలవాడును. ఆయన ఎలాంటి దేవుడంట? ఆయనలోనే నీతి ఉంది. నీతిమంతుడు లేను, ఒక్కడు లేడు. ఈ లోకంలో దేవుడిచ్చిన మహిమను పొందలేక పోతున్నారు. సో ఇలాంటి నీతి లేని మనుషుల వల్ల మనకి నీతి రాదు. కానీ ఈ రాజు నీతి కలిగిన రాజు, రక్షణ కలవాడు. ఈయనలోనే రక్షణ. అర్థమవునండి? ఈయనలోనే రక్షణ. వినయము గలవాడి దీనుడై గాడిద మీద, చదవండి, ఇక్కడ పూర్తిగా లేదు. గాడి మీదకి నీ ఎదుగు వస్తున్నాడు. సో ఇది జకర్యా రాసిన గ్రంథం. ఇప్పుడు యేసే కంటే ముందే ఇదొక ప్రవచనం. దీన్ని ఫుల్ఫిల్ చేశాడు. ఆయన ఏం చేసినా ఈ భూమి మీద ప్రవచనాల నెరవేర్పుగానే చేశాడు. ప్రతి ఒక్కటి సిలువ మీద మరణించేదాకా, తిరిగి లేచేదాకా, మళ్ళీ వచ్చేదాకా, ఆయన పుట్టుక, ప్రతి ఒక్కటి ప్రవచనం నెరవేర్పు. ఇది నెరవేర్చాడు. ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. రెండో పాయింట్, మెస్సయ్యని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏమని? ఒక రాజకీయ రక్షకుడు వచ్చాడనుకున్నారు. రాజకీయ రక్షకుడు అనుకున్నారు. ఏంటి? రోమియ గవర్నమెంట్స్ నుంచి, అంటే రోమిల ప్రభుత్వం నుంచి ఇజ్రాయెల్కి ఒక ప్రభుత్వాన్ని తీసుకొచ్చే రాజు అనుకున్నారు. వీళ్ళు ఫిజికల్గానే చూశారు. ఫిజికల్గా చూసినప్పుడు, అంటే శారీరకంగా వాళ్ళకున్న బంధకాలు తీయడానికే అని ఆలోచించినప్పుడు వాళ్ళకి రక్షణ కలగల. వీళ్ళే హోసన్నా అని వీళ్ళే మళ్ళీ యేసుని సిలువ వేశారు. ఈయన ఎలాంటి రాజు? మన ఆత్మల్ని కాపాడే రాజు, మనకు శాంతినిచ్చే రాజు. ఆయన రాజ్యం వేరే, ఈ భౌతికంగా చూస్తున్న రాజ్యం కాదు. మనంగాన ఈ రోజుకి కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే మనకేం లాభం లేదు. మనమే మళ్ళీ సిలువేస్తాం. సిలువ అంటే ఏంటి? మేకులతో కొట్టమేనా? మన అవిధేయత వల్ల మనం సిలువేస్తున్నాం, మన పాపం వల్ల మనం సిలువేస్తున్నాం. మనం ఎప్పుడైతే దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటామో అప్పుడు మళ్ళీ ఆయన సిలువేస్తూనే ఉంటాం. సో ఈ రాజకీయ నాయకుల్లాగా మనం దేవుని చూస్తే మనకేం రాదు. కానీ ఆయనలోనే రక్షణ ఉంది, ఆయనలో నీతి ఉంది. ఆయన రాజ్యంతో తిరిగి వస్తున్నాడు, అది పరలోక రాజ్యం అని మనం తెలుసుకున్నప్పుడే మనము ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం. ఆయన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావా? సో దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. యేసయ్య యోహాను రాసిన గ్రంథం 18:36లో ఆయన రాజ్యం ఎలాంటిది అనేది మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. 18:36, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. చాలు. ఎలాంటిదంట ఆయన రాజ్యం? ఈ లోక సంబంధమైంది కాదు, ఆయనది పరలోక రాజ్యం. నువ్వు గుర్తిస్తున్నావా? ఎందుకు ఆయన నీ రాజేనా? ఆయన నీ రాజేనా? ఓకే, చూద్దాం. 3వ పాయింట్, ద కాల్ టు ఫాలో ద కింగ్. ఆయనను అనుసరించమని పిలిపిస్తున్నాడు. మనము ఆ జనం లాంటి వారమేనా?
ఆదివారం హోసన్నా అని పాడటమేనా? పండగ రోజు హోసన్నా అని పాడటమేనా? నేను ఎవరిని విమర్శించలేదు, మళ్ళీ మనం విమర్శించుకున్నాం. ప్రతిరోజు ఆయన్ని అనుసరించి జీవిస్తున్నామా? లూకా 9:23 చూసుకున్నాం. నీ రాజు ఆయనైతే 9:23 లూకా. నీ రాజు ఆయనైతే ఆయన ఏం చెప్తున్నాడు, నిన్ను ఏం చేయమంటున్నాడో చూద్దాం. ఓకే, ఎవడైనాను నన్ను వెంబడింపకోరిన ఎట్లా అంటే నీ గురించి నువ్వు మర్చిపో. నీ సొంత బలము, నీ గర్వము, నీ స్టేటస్, నువ్వు ఏంటి ఈ సమాజానికి అనేది ఫస్ట్ పక్కన పెట్టు. తర్వాత తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను. అంటే ప్రతిరోజు యేసయ్య ఎలాగైతే క్షమించాడో, యేసయ్య ఎలాగైతే భరించాడో, యేసయ్య అందరూ విన్నారండి. నీ రాజు ఆయనైతే ఆయన ఏం కోరుకున్నాడో చెప్తున్నాడు. ప్రతి దినము నీ గురించి నువ్వు మర్చిపో. ముందు నువ్వు పొద్దున్నే లేచినప్పుడు నువ్వు ఈ లోకానికి ఏంటనేది తర్వాత, నువ్వు నాకేంటి అనేది ముందు. నిన్ను నువ్వు మర్చిపోయి నేను నీకేం చెప్తున్నాను అది చెయ్యి. నేను నీకేం చెప్తున్నానంటే రోజు నా సిలువ ఎత్తుకో. రోజు నేను ఈ లోకానికి ఎలాగైతే భరించానో అలాగ నువ్వు భరించు, అలాగ నువ్వు సిలువ వేసుకో. నిన్ను నిందిస్తారు, నిన్ను దూషిస్తారు, రాబోయే కాలంలో హింసిస్తారు. అయినప్పటికీ రోజు సిలువ వేసుకొని భరించు. సిలువ వేసుకోవడం అంటే చైన్లు వేసుకోవడం కాదు. చైన్లు వేసుకోవడం ఈజీ, ఆయన కోసం చైన్లు పడటం కష్టం. అర్థమన్నా? నెక్లెస్ వేసుకోవడం ఈజీ, ఆయన కోసం సంఖ్యలు వేసుకోవడం కష్టం. అర్థం? ఈ రోజులు అలా ఉన్నాయి, ప్రజెంట్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. మనకు తెలుసు మన కళ్ళారా ఏం జరుగుతుందో. మనం మాట్లాడుకోవడానికి అంత స్వాతంత్రం లేదు. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఎంతమందిని ఏం చేసినా అలాంటి దేవుని సేవకులు ఇంకా ముందుకు వస్తారు. దేవుని సేవ ఎప్పుడైతే ఆపాలనుకుంటున్నారో అప్పుడే అది అద్భుతాలతో ఆశ్చర్యాలతో దేవుడు మరీ బలంగా తీసుకొస్తాడు. సో అలా నిన్ను హింసించిన, చెడ్డ మాటలన్నా, నీ క్యారెక్టర్ అసాసినేట్ చేసిన, నీ వ్యక్తిత్వంని వాళ్ళు తొక్కేసిన, నువ్వు ఎవరి కోసం భరిస్తావు? యేసయ్య కోసం భరిస్తావు. అలాంటి సిలువ వేసుకొని ముందుకెళ్ళాలని అనుసరించు అంటున్నాడు మనకి దేవుడు ఇచ్చే మాట. సో 4వ పాయింట్ చూద్దాం. ఆయన ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు. మత్తయి 21:4-5, అలాగే మత్తయి 21:4 ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగాను. చాలు. అయితే చాలక ఏం చెప్తానండి ఇక్కడ, ఆయన ఏది కూడా చెప్పింది చెప్పినట్టు చేయడా? చేస్తాడా? ఆయన ఎలాగైతే చెప్పాడో అలాగే వచ్చాడు. ఆయన ఎలాగైతే చెప్పాడో అలాగే మరణించాడు. ఆయన ఎలాగైతే చెప్పాడో అలాగే తిరిగి లేచాడు. ఆయన ఎలాగైతే తిరిగి రాబోతున్నాడో అలాగే తిరిగి రాబోతున్నాడు. ప్రతి ఒక్క ప్రవచనం నెరవేరక మానదు. ఆయన్ని ఈ జనులు ఎవరైతే ఈ మట్టలు పట్టుకొని హోసన్నా జయం అన్నారో అదే మట్టలు పట్టుకొని ఈయన్ని సిలువేయనన్నారు. అర్థమవుతుందా మీకు? సినిమాటిక్గా చెప్పాలని కాదు కానీ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇదే చేత్తో మనము స్తుతిస్తున్నాం హోసన్నా జయమని, ఇదే చేత్తో సిలువేయండి అన్నాం. అసలు ఎంత చండాలంగా ఉంది అంటే అలాంటి పరిస్థితిలో ఉన్నామా మనం? ఇప్పుడు వస్తే
ఇదే చేత్తో ఆరాధిస్తాం. ఆదివారం దేవుడా నీకు స్తుతి, నీకు మహిమ, నువ్వే నా రాజు, నువ్వే నా దేవుడి, నువ్వు చెప్పి నేను చేస్తానంటావు. ఇదే చేత్తో ఆయనకు అవిధేయత అయిన పాపాలని చేస్తాం. ఇదే చేత్తో పక్కన వాడిని బాధపడతాం. ఇదే చేత్తో మనకి ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. నువ్వు సిలువ వేయమని చెప్పకపోయినచ్చు ఏసైని, ఎందుకంటే భయం కదా, డైరెక్ట్గా మనం ఏం చేయలేం. ఇండైరెక్ట్ గా దేవుడిని దూషిస్తున్నామా, ఇండైరెక్ట్ గా దేవునికి అవమానకరంగా ఉన్నామా, ఇండైరెక్ట్ గా ఈ చేతులు మళ్ళీ దేవునికి స్తుతించే చేతులు, ఆరాధించే చేతులు, ఆదివారం మనం ప్రైజ్ ది లార్డ్ అని ఇక్కడ రక్షణ పొందుకున్న ఆనందంలో చేసే ఆనందమై ఉండొచ్చు. బయటకు వెళ్ళి ఇదే చేతులు ఇక్కడ ఆయనకి ఇష్టంగా ఉన్నట్టు అక్కడ ఆయనకి ఇష్టంగా ఉంటున్నాయా? మళ్ళీ మనం పరీక్షించుకుందాం. అది టెంపరీగా ఉంటుందా? అది నేను చెప్పేది. టెంపరీ ఆనందం ఎవరికి కావాలి? ఎవరికన్నా టెంపరీ ఆనందం కావాలా, పర్మనెంట్ ఆనందంగా? తెలుగులో చెప్పాలంటే తాత్కాలికమైన ఉపశమనం ఎవరికి కావాలి, దీర్ఘకాలికమైన ఉపశమనం ఎవరికి కావాలి? ఏదైనా దీర్ఘకాలికం కావాలి. దీర్ఘకాల నొప్పులు వద్దు, దీర్ఘకాల ఆనందం కావాలి. సో జోక్ పక్కన పెడితే దీర్ఘకాలికంగా కావాలి మనకి ఏదైనా కానీ, ఆనందం కానీ, సంతోషం కానీ, దేవునితో సమాధానం కానీ, ఇంట్లో వర్ధిల్లటం కానీ, మనం చదువులో వర్ధిల్లటం కానీ, జాబ్లో వర్ధిల్లటం కానీ, ఏదైనా ఎవరికైనా దీర్ఘకాలికంగా కావాలి. పక్కన చెప్పండి, దీర్ఘకాలికంగా కావాలి. నిజమేనా? నిజమేనా? దీర్ఘకాలికంగా మనకు కావాలనుకుంది మనం పొందుకుంటున్నాం, మంచిదే. కానీ ఇప్పుడు చెప్పండి, దీర్ఘకాలికంగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నీ జీవితం ఆయనకి దీర్ఘకాలికంగా సంతోషంగా ఉందా? దీర్ఘకాలికంగా నీ జీవితం, నా జీవితం ఆయనకి సంతోషంగా ఉందా? దీర్ఘకాలికంగా సంతోషం కావాలి, బాధలు వచ్చేస్తున్నాయి దేవుడా, ఈరోజు బాగుండి మళ్ళీ రేపేంది ఇట్లా ఉంది, దేవుణ్ణి అడుగుతున్నాం మనం, మంచిదే. కానీ నీ జీవితం దీర్ఘకాలికంగా సంతోషంగా ఉందా? నీ స్తుతి, నీ నోరు దీర్ఘకాలికంగా ఆయన స్తుతిస్తుందా? నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను, ఎవరు అతీతం కాదు. ముందు నన్ను నేను ప్రశ్నించుకొని మిమ్మల్ని నేను అడుగుతున్నాను. నేను అలా ఉండాలని కోరుకున్నాను. మీరు కూడా మీ స్తుతి అది టెంపరీగా కాకుండా, అంటే అది తాత్కాలికంగా కాకుండా, అది అనుదినం, ఇందాక చెప్పాడు కదా దేవుడు, అనుదినము తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే నిన్ను నువ్వు మర్చిపో. ముందు నువ్వేంటనే తర్వాత నువ్వు మీ అమ్మ కొడుకు అయి ఉండొచ్చు, కూతురు అయి ఉండొచ్చు, మీ ఆయనకి హస్బెండ్ వైఫ్ అయి ఉండొచ్చు, మీ వైఫ్కి హస్బెండ్ అయి ఉండొచ్చు. అయిన తర్వాత నువ్వు ఈ లోకంలో ఉద్యోగం చేస్తుంటే, వ్యాపారం చేస్తుంటే, అయిన తర్వాత నువ్వు దేవునికి ఏంటి అనేది గుర్తు రావాలి. నువ్వు ఈ లోకంలో ఆయన కొరకు ఏంటి, నువ్వు సిలువేసుకొని వెళ్తున్నావా? అనుదినము నీ నోరు ఆయనకి దీర్ఘకాలికంగా స్తుతిస్తుందా? మనము నిజంగా ఆయన్ని వెంబడిస్తున్నామా, లేదంటే మనకు అనుకూలమైనప్పుడే దేవుణ్ణి స్తుతిస్తున్నామా? అనుకూలమైనప్పుడు ఆయన స్తుతిస్తే మనకేం రాదు, కానీ ఆయన దీర్ఘకాలికంగా స్తుతించాలి. ఆయన కోసం మనం బ్రతికినప్పుడే మనం జీవితం మారుతుంది. ట్రూ మీనింగ్ ఆఫ్ హోసన్నా, నిజమైన అర్థం ఈ హోసన్నా అంటే ఏంటంటే, మమ్మల్ని కాపాడు, నా రక్షణ నీలోనే ఉంది. హోసన్నా చేయమంటే మమ్మల్ని కాపాడే నాదుడు నువ్వేనయ్యా, నువ్వు తప్ప నాకు వేరే ఎవరిలో రక్షణ లేదు, నీ వంటి వాడు లేడు, నీ వంటి నీతిమంతుడు లేడు, నీ వంటి రక్షణ ఇచ్చే దేవుడు ఎవరు లేరు, నీ వంటి పరిశుద్ధ రక్తం ఎవరిది లేదు, నీవే నా రక్షణ, నువ్వే నన్ను కాపాడు అని చెప్పినట్టు అర్థం. వెళ్దాం. ఇది ఏదో ఆనందంగా కేకలు వేయడమే కాదు. అంటే హోసన్నా జయం అంటే, హోసన్నా జయం అంటే ఎట్లా చెప్తారు, ఒకళ్ళంటే ఇంకోళ్ళు అంటారు కదా, దాన్ని ఏమంటారు, ఒక లీడర్ ఏదో అంటారు, విక్టరీ ఈస్ అవర్స్ అంటే విక్టరీ ఈస్ అవర్స్. ఈ స్లోగన్స్ ఉంటారు కదా, ఓకే మీకు అర్థం కావాలని అర్థం ఎలా చెప్పాలంటే, వి వాంట్ జస్టిస్. అర్థమవుతుంది, కరెక్ట్గా మీకు ఎలా అర్థమవుతుందో అలా చెప్తున్నాను.
నేను వి వాంట్ అంటాను, మీరు జస్టిస్ అనండి. వి వాంట్ అంటే ఆ వైబ్లో చెప్పడం కాదు హోసన్నా జయం అనేది. హోసన్నా అది ఎందుకు చెప్తున్నాం, అది అర్థం కావాలి. వి వాంట్ జస్టిస్ అనేది ఒక అందరితో గుంపులో వెళ్ళిపోతారు. అంటే నేను కూడా మా ఎంఎస్సి చదువుకునేటప్పుడు ఒక ప్రాబ్లం వస్తే అందరితో పాటు వెళ్ళిపోయాను. ఎందుకు జస్టిస్ అంటున్నానో తెలియదు, ఎందుకు వి వాంట్ అంటున్నానో తెలియదు. జస్టిస్ అంటే వి వాంట్ అన్నా, వి వాంట్ అంటే జస్టిస్ అంటే ఎందుకు అంటామో తెలియదు. అర్థమవుతున్నా? నేను వెటకారం చేయడం కాదు, మీకు అర్థం కావాలంటున్నాను. మీరు పలికే మాటలో అర్థము విడుదల కావాలంటున్నాను. ఇప్పుడు అలాగే ఈరోజు మట్లాదివారం అంటే అందరూ నడిచినప్పుడు హోసన్నా జయము అంటే వి వాంట్ జస్టిస్ అని కూడా మనకేం రాదు. నువ్వే చెప్పండి నాతో, నువ్వే నా రక్షణ. యేసయ్యా నువ్వే నా రక్షణ, నన్ను రక్షించు. హోసన్నా జయము. అలాంటి అనుభవంలో రావాలి. నేను తప్పనట్లేదు, ఇంకా తెలుసుకుందాం అంటున్నా. హోసన్నా జయం అంటాం వెళ్ళిపోవడం మంచిదే, దాన్ని నిజంగా మనం అనుభవించినప్పుడే మనకు ఆనందం వస్తుంది. నిజంగా ఆ న్యాయం జరిగినప్పుడు మనకి ఎలా ఆనందం వస్తుందో, న్యాయం కోసం పోరాడినప్పుడు, నిజంగా మనము ఆ రక్షణ కోసం కేక వేసినప్పుడు మనకు వచ్చే ఆనందం వేరు. ఎందుకంటే నేను రక్షింపబడ్డాను, ఎందుకంటే నాకు జస్టిస్ దొరికింది కాబట్టి. అర్థమవుతుంది నేను చెప్పింది? వాడుకగా చేస్తే రక్షణ రాదు. అదేమంటారు, ఒక్క నిమిషం, ఉత్సాహ కేక అవుతుంది. అర్థమవునా? హ్యాపీ న్యూ ఇయర్ అంటాం, ఉత్సాహం. హ్యాపీ క్రిస్మస్, ఉత్సాహ కేక మాత్రమే కాదు అది, దాంట్లో రక్షణ ఉంది. దాన్ని అనుభవిద్దాం అంటున్నా. డాడీ వచ్చేసారు. ఐ లవ్ టు ప్రీచ్. నేను చాలా ఆనందంగా పడతాను చెప్పాలంటే. అయిపోతున్నాడు, ఆపేస్తాను. అయితే అర్థమవుతుందా? మీరు హోసన్నా జయం అంటే నువ్వే నా రక్షణ, నీలోనే నా రక్షణ, నేను చచ్చిపోయినా నీ దగ్గర ఉంటాను, నువ్వు వచ్చినా నీ దగ్గర ఉంటాను. అది మనకు కావాల్సింది. ఏడవదిగా చూసుకోండి, యేసయ్య శాంతిని తెస్తాడు, యుద్ధాన్ని కాదు. యేసయ్య ఈ లోకాన్ని ప్రేమతో జయించాడు, శాంతితో జయించాడు. అలెగ్జాండర్ వీళ్ళందరూ కత్తులతో జయించారు, కానీ ఆయన ప్రేమతో జయించాడు. మీకు అందరూ తెలుసు కదా, ఈ లోకమంతా రెండుగా విభజించబడింది. ఒకటి AD BC, ఆయన తప్ప వేరే మనిషిని పెట్టలేకపోయారు అక్కడ. ఎందుకు? ఆయన ప్రేమతో జయించాడు, శాంతితో జయించాడు. ఆయన ఎంత కష్టమైన పరిస్థితి ఎదురైనా ఆయన మార్గం ప్రేమ. ఆయన తప్ప వేరే ఏ మనిషి సరితూగలేదు. ఆయన యుద్ధం చేసి గెలలేదు, ప్రేమించి గెలిచాడు. ఇప్పుడు కూడా మనం అన్యాయాలు ఎదుర్కొంటున్నాం, కానీ వాళ్ళందరినీ ప్రేమతోనే గెలవాలి. ఆఖరికి మొన్న జరిగిన ఇన్సిడెంట్స్కి ఏం చెప్పారు? నేను క్షమిస్తున్నాను, మా ఆయన కూడా క్షమిస్తాడు, నేనెవరిని క్షమించుకోవడానికి, దేవుడే నన్ను క్షమించాడు, నేనెవరిని క్షమించుకోవడానికి. సో మనము యేసులాగా ఈ లోకాన్ని మనము శాంతితో జయించాలి, ప్రేమతో జయించాలి. దేవుడు ఎలాంటి శాంతిని ఇస్తున్నాడు, దేవుడు ఏమి ఇస్తున్నాడు చూద్దాం. యోహాను 14:27 క్షమించండి. శాంతిని మీకు అనుగ్రహించి వెలుస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించిన. ఒక నిమిషం ఆగండి. ఈ లోకం కూడా శాంతిని ఆఫర్ చేస్తుంది, ఈ లోకంలో కూడా శాంతి ఇస్తుంది, అవునా కదా? ఆ శాంతికి యేసు ఇచ్చే శాంతికి తేడా ఉంది. మళ్ళీ చదవండి అక్కడ రెండోది. ఈ లోకం ఇచ్చినట్టుగా, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. చాలు, ముందు చదవండి. నా శాంతి మీకు అనుగ్రహించుతాను. మీకు ఈరోజు ఆయన శాంతి పొందుకోవాలందా? ఉందా? నిజం చెప్పండి. మీకు ఈరోజు ఆయన శాంతి పొందుకోవాలనుందా? ఆయన మార్గంలో నడవాలందా? ఆయన ఎలాగైతే సిలువ వేసుకొని ముందుకు వెళ్ళాడో అలా మనము సిలువ వేసుకొని ముందుకెళ్ళి భరించినప్పుడు, క్షమించినప్పుడు ఈ శాంతి మీ ద్వారా ఇతరులకు వెళ్తుంది.
8వ పాయింట్ చెప్పేస్తాను. మన రాజు తిరిగి వస్తున్నాడు. పక్కన చెప్పండి, మన రాజు తిరిగి వస్తున్నాడు. యేసయ్య తిరిగి మరలా వస్తున్నాడు. ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి, 19:11. మరియు పరలోకము తెరవబడి ఉంటయు చూచితిని. అప్పుడు అదిగో తెల్లని గుర్రము కనపడను, దాని మీద కూర్చుని వాడు. మన యేసు ఎలా వస్తున్నాడు చెప్తున్నానండి, అందరూ వినండి. మన యేసు ఎలా రాబోతున్నాడు అని నేను చెప్తున్నాను ఇప్పుడు. ఇదే ఇంపార్టెంట్. అయిపోయింది గురించి కాదు, ఇప్పుడు జరగబోతున్న దాని గురించి మనము తెలుసుకోవాలి. తెల్లని గుర్రం పైన, దాని మీద. ఇంతకు ముందు ఎలా ఉన్నాడు చెప్పండి? ఇంతకుముందు ఎలా వచ్చాడు? గాడిద మీద వచ్చాడు, సాత్వికంగా వచ్చాడు, దీనంగా వచ్చాడు, ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాడు. ఇక ముందు ఎలా రాబోతున్నాడు? గుర్రం అంటే అధికారం, అంటే యుద్ధం సాతాను మీద. ఇంతకుముందు యుద్ధం కాదు, ప్రేమ, క్షమాపణ. ఇప్పుడు ఆయన బిడ్డల కోసం వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు చూద్దాం. గుర్రంతో వస్తున్నాడు. నమ్మకమైన వాడు, ఆయన నమ్మదగిన వాడు, సత్యవంతుడు, అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగిస్తున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నవి. బై ద వే, అది ముళ్ళ కిరీటం కాదు, అర్థమవుతుందా? అది ముళ్ళ కిరీటం కాదు, బంగారు కిరీటం, వజ్ర వైడూర్యాలతో అధికారం కలిగిన కిరీటం. చెప్పండి అక్క. నెక్స్ట్, అనేక కిరీటాలు, ఒక కిరీటం కాదు, అనేక కిరీటములు కలవు. నెక్స్ట్, రాయబడిన నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము పెట్టబడి ఉన్నది. పరలోకమందున శుభ్రమైన తెల్ల బట్టలు, సేనలు నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రము. 16 చదవండి అక్క. ఆయన నోట్లోంచి ఏందంట? వాడిగల ఖడ్గము బయటకు వస్తుందండి. అర్థమవుతున్నా? ఇప్పుడు ఎలా వస్తున్నాడు దేవుడు? ఆయన నోట్లోంచి ఖడ్గం వస్తుంది. ఇంతకు ముందు ఆయన చేతకాని వాడు అనుకున్నారు, అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. నువ్వు దేవుడు అయితే 3 మేకులు పీక్కోలేవా అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎలాంటి వాడు? రాబోతున్నాడు యేసయ్య గుర్రం మీద అధికారంతో. ఆయన నామం ఎవరికి తెలియదు. ఆయన దేవుని వాక్యం అనే నామం కలిగిన వాడు. కిరీటాలు, మంటలు, కళ్ళల్లో అగ్ని నేత్రాలు, ఆయన నోట్లో ఖడ్గం. నెక్స్ట్ ఇనుప దండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి, దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి తొక్కును. రాజులకు రాజును. ఈయనెవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. 16 అయిపోయినాక ఓకే. మీరందరూ ఎవరు తెలుసా? రాజులు. ఆయన ఎవరు తెలుసా? రాజులకు రాజులు. రాజులు అంటే వేరే ఎవరో కాదు, ఆయన మనల్ని రాజులు యాజకులుగా చేశాడు. రాజులు యాజకులైన సమూహం. సో మనందరము ఆయన ఏమంటాడు? రాజులు. మనందరికీ ఆయన రాజు. రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు. ఆయన రాబోతున్నాడు. ఇది ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంది. సో ఈరోజు యేసు మన హృదయంలో ఉన్నాడా? మన గర్వం, భయము, సందేహాలు ఆయన పాదాల మీద మనము పెట్టేద్దాం. తర్వాత మనం ముందుగా నేర్చుకున్న విషయం, నీ రాజు ఈయనైతే ఆ రాజులాగా సిలువమోయి.
ఆయన రాజే కానీ సిలువ మోసాడు, ఆయన రాజే కానీ గాడిద మీద వచ్చాడు. ఈ లోకంలో కొంచెం సేపు తగ్గించుకో, ఏం పర్లేదు. ఆయన నీకు మహిమ కిరీటం ఇవ్వబోతున్నాడు, ఆయన మళ్ళీ రాబోతున్నాడు. అదే మీకు ఈరోజు చెప్పాలనుకున్నాను. ఎంతమంది ఈరోజు ఆయన్ని మీ హృదయంలో అంగీకరించాలనుకుంటున్నారు? ఎంతమంది మీ హృదయంలో యేసుని అంగీకరించాలనుకుంటున్నారు? ఈ రాజు మీ హృదయాన్ని ఏలాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఈ రాజు మళ్ళీ రాబోతున్నాడు, ఆయన రాజ్యంలో ప్రవేశించాలి అన్న వాళ్ళు చేయబే కదండి. మనస్ఫూర్తిగా అందరు కళ్ళు మూసుకుందాం, అందరు కళ్ళు మూసుకుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు, అందరు కళ్ళు మూసుకుందాం, అందరు కళ్ళు మూసుకుందాం. ఈ రాజు నా హృదయంలోకి రావాలి, ఈ రాజు ఇచ్చే శాంతి నాకు కావాలి. హోసన్నా నువ్వే నా రక్షకుడు, హోసన్నా నీలోనే నా రక్షణ, హోసన్నా నీవు తప్ప వేరే దేవుడు లేడు, హోసన్నా నీ వంటి నీతిమంతుడు లేడు, హోసన్నా నీ వంటి పరిశుద్ధ రక్తం లేదు అని నమ్మి ఈరోజు మీ హృదయంలో ఆయన రక్షణ పొందుకోవాలంటే మీరు లేచి నిలబడండి, నాతో ఈ ప్రార్థన చెప్పండి. ఎవరు అటు ఇటు చూడద్దు, లేచి నిలబడండి, లేచి నిలబడండి. ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం, ఆయన మళ్ళీ రాబోతున్నాడు, ఈ లోకానికి అర్థమైనట్టు కాదు. ఈరోజు నీకు పరిశుద్ధ ఆత్మదేవుడు అర్థం చేసినట్టుగా ఆయన త్వరలో రాబోతున్నాడు, ఆయన అగ్ని నేత్రంతో రాబోతున్నాడు, ఆయన కిరీటంతో రాబోతున్నాడు, ఆయన అధికారంతో రాబోతున్నాడు, ఆయన తెల్లని గుర్రంతో రథములతో రాబోతున్నాడు. అలాంటి రాజు రాబోతున్నాడు. ఆ రాజ్యంలో నువ్వు కూడా సహా పౌరసత్వం తీసుకోవాలనుకుంటే, నువ్వు కూడా ఆ రాజ్య వారసుడు అవ్వాలనుకుంటే, హోసన్నా జయము అని ఈరోజు నువ్వు చెప్పాలనుకుంటే నాతో కలిసి ఈ మాట చెప్పు, నాతో కలిసి ఈ మాట చెప్పు. యేసయ్యా, నువ్వు నా కోసం నాకు బదులుగా సిలువ మీద మరణించి మూడో రోజు తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను. నేను పాపిని అని గ్రహిస్తున్నాను. నాకు పడాల్సిన శిక్ష అంతా నువ్వు అనుభవించినందుకు నీకే వందనాలు. ఈ రోజు నుంచి నువ్వే నా రాజుగా, నీలోనే నా రక్షణ అని నేను నమ్ముతున్నాను. నువ్వు నీ రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీ రాజ్యంలో వారసులుగా చేయమని, నీ బిడ్డగా అంగీకరించమని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. విత్తబడిన వాక్యం దేవుని రక్తంలో మనందరినీ నూరంతలుగా ఫలం దయచేసి రక్షణలో కొనసాగించును గాక, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, హోసన్నా జయము, నీలోనే నా రక్షణ, హోసన్నా జయము, నీ వంటి వాడెవ్వడు లేడు, నీ వంటి నీతిమంతుడు ఎవ్వడు లేడు, నీలాంటి పరిశుద్ధ రక్తం ఎవరిలో లేదు. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉంది? చెప్పలు కొట్టండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.